చేసుకుంటున్న నేపథ్యం చూడొచ్చు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆటో నడుపుతూ కూడా సినిమా టాకీస్ వరకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఎంఎస్ రాజు ఏం చెప్తాడో చూద్దాం. మరి ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి? అఖండ 2 రిలీజ్ సందర్భంగా అనంతపూర్ లో దాదాపు 1000 ఆటోలతో ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మొన్న 5వ తారీఖు అభిమానులందరూ థియేటర్ కాడ ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో అనుకోని సంఘటన వల్ల సినిమా ఆగిపోవడం జరిగింది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఒక అభిమానిగా ఆనందోత్సవాల మధ్య అభిమానుల ఆనందోత్సవాల మధ్య ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది. మొన్న పోస్ట్ పోన్ అయింది, అభిమానులు ఏమన్నా డిసప్పాయింట్ అయిన పరిస్థితి ఏమన్నా ఈ రోజు ఏమన్నా ప్రభావం చూపిస్తుందా? ఖచ్చితంగా అభిమానులు నిరుత్సాహపడ్డాం. కానీ బాలయ్య గారి మీద అభిమానంతో ఎక్కడా కూడా ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా ఎదురు చూడడం జరిగింది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి నందమూరి అభిమానులు, బాలయ్య అభిమానులు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు సినిమా రిలీజ్ ని స్వాగతిస్తూ ఎంజాయ్ చేస్తూ ఆనందోత్సాహాల మధ్య సినిమా చూడబోతా ఉన్నాం. అఖండ మహిళలను పెద్ద ఎత్తున ఆదరించారు. ఈ సినిమా కూడా మహిళలు ఆదరించే అవకాశం ఉంటుంది. బాలయ్య బాబు గారి సినిమాలు వయస్సుకి సంబంధం లేదు, ఆడ మగ సంబంధం లేదు, అందరినీ అలరించేటువంటి నటుడు. అఖండ 1 మహిళలు అత్యధిక శాతం చూశారు. అఖండ 2 కూడా అంతకంటే రెట్టింపు మహిళలకి ప్రాధాన్యత ఉంటుంది. ఫైనల్ గా రికార్డ్స్ ఎలా ఉంటాయి? సినిమా సక్సెస్ ఎలా ఉంటుంది? కలెక్షన్స్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా తెలుగు చలన చరిత్రలో అఖండ 2 తాండవం, ఇది బాలయ్య ప్రపంచనం, ఖచ్చితంగా అన్ని రికార్డులు బద్దలు కొడుతుంది. మొత్తం మీద చూడవచ్చు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ సినిమా అఖండ 2 సినిమా వరకు వెళ్తున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఘన విజయం సాధిస్తుందని సినిమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ మొదట్లో పోస్ట్ పోన్ జరిగిన మాట వాస్తవమే. అభిమానులు కాస్త నిస్పృహకు గురయ్యారు, కానీ ఈరోజు భారీ సక్సెస్ అవుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.